Welcome to my channel Jesus Marvel Ministries. అధ్యాయాన్ని మనం పరిశీలన గమనించినప్పుడు మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, దేవుడు సెలవిస్తున్న మాట, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అని రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు జనులను ఓదార్చే దేవుడు. ఆయన ఓదార్చినట్లుగా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఓదార్చలేరండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, ఓదార్చే దేవుడు. అందుకే నా జనులను ఓదార్చుడి అని స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు. తర్వాత యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘం, దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలు, జనాంగం కనుక అందుకని అక్కడ జనులను ఓదార్చుడి అని చెప్పి రెండవదిగా యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అని చెప్తుంటున్నాడు. అంటే ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు జనులను ఓదార్చేవారుగాను ప్రేమగా మాట్లాడే దేవుడు మనకున్నాడండి. లోకంలో మనల్ని ఓదార్చేది ఎవరు? మనతో ప్రేమగా మాట్లాడేది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. చూడండి, దేవుడు మన పరిస్థితులను అర్థం చేసుకోగలిగిన దేవుడు. మనకున్న సమస్యలను, మనకున్న ఇబ్బందులను ఖచ్చితంగా అర్థం చేసుకొని మనల్ని ఓదార్చి మనతో ప్రేమగా మాట్లాడేటువంటి దేవుడు. లోకంలో కొన్నిసార్లు కొంతమంది మనల్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోగా మనల్ని ఓదార్చకపోగా దేవుని యొక్క ప్రేమ కలిగి ఆ ప్రేమతో మనతో మాట్లాడరు. ఇట్లాంటి అనుభవాలన్నీ లోకంలో మనం ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆమె యుద్ధకాలము సమాప్తమైను, ఆమె దోష రుణము తీర్చబడును, యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపము నిమిత్తం రెండంతలు పొందినని సమాచారం ఆమెకు ప్రకటించుడి. యుద్ధకాలము సమాప్తమాయను అంటున్నాడు. దేవుని వాక్యం చూసినట్లయితే దేవుడు తన యొక్క యుద్ధ కాలాన్ని సమాప్తి చేసి దోష రుణం తీర్చబడే రోజు, అంటే మన దోషాలన్నీ కూడా మరి తీర్చబడే రోజు. అంటే ఈ రోజున మనందరి దోషాల్లో చేసిన దోషానికి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. పాపం చేసినప్పుడు పాపం వలన దోషం అధికమవుతుంది. ఆ దోషానికి తిరిగి మళ్ళా రుణం తీర్చుకోవాలి. ఆ రుణం మనం చెల్లించాల్సిందే. కనుక యెహోవా చేతి వలన తన సమస్త పాపముల నిమిత్తం రెండంతలు పొందినని సమాచారం ఆమెకు ప్రకటించుడి. మనం చేసిన పాపాలకి తిరిగి మరలా మన రుణం తీర్చుకోవాల్సింది ఎంత అంటే రెండంతలు దోష శిక్ష మళ్ళీ మన మీదకి వస్తుంది అని ప్రకటన చేయమంటున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘముగా మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని తెలుసుకున్న తర్వాత యెరూషలేముతో మాట్లాడుతున్న మాటలివి. దేవుని యొక్క సంఘ ప్రజలతో మాట్లాడుతున్న మాటలివి. ఏమని మాట్లాడుతుంటున్నాడు? మనం దేవుని గుర్తెరిగిన తర్వాత మనం ఏదైనా పాపం చేసినట్లయితే ఆ పాపానికి రెండంతలు దోష శిక్ష మన మీదకి వస్తుందని ప్రకటన చేయమని చెప్తుంటున్నాడు. ప్రకటన చేయమంటున్నాడు. మొదటేమో ఓదార్చమన్నాడు, ప్రేమగా మాట్లాడమంటున్నాడు. రెండవది మనం చూస్తుంటున్నప్పుడు మనం చేసిన పాపమునకు రెండంతల శిక్ష వస్తుందని ప్రకటన చేయమంటున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవా ఒక మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. కనుక దేవుడు అరణ్యములో మార్గం సిద్ధపరిచాడు, ఎడారిలో రాజమార్గాన్ని సరళం చేసి ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. దేవుని కోరిక ఏంటంటే ఎత్తుగా ఉన్న కొండలనేమో వాటిని అణిచివేసి వాటిని కూడా సదరం చేయాలి. వంకరగా ఉంటాయి చూసారా, వాటిని స్ట్రైట్ గా చేయాలి. కరుకైనవి ఉంటాయి కొన్ని, అంటే ఆ యొక్క దారి కరుకుగా ఉంటది, అలాంటి వాటిని మెత్తన చెయ్యాలి.
ఇలాగున ఈ పోలికను మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు తన మార్గము గురించి చెప్తుంటున్నా, ఆ మార్గము సరళము చేయమంటున్నాడు. ఆ మార్గాన్ని సిద్ధపరచమంటున్నాడు. ఆ మార్గములో నడుస్తున్న వారిని సిద్ధపరచటం దాని అర్థం. అంటే మార్గములో నడిచే వారిలో ఇన్ని రకాల అనుభవాలు కలిగినటువంటి వారున్నారు. అంటే ఒక్కొక్కరు లోయలాగా ఉంటారు. అలాంటి వారిని దేవుడు ఆ లోయను పూడ్చుకుంటా వస్తాడు. ఒక్కొక్కరు పర్వతంలాగా ఎత్తైన కొండలాగా తయారవుతారు. దేవుడు దాన్ని చదును చేస్తాడు. కొందరు వంకర మార్గాల వైపు తిరుగుతారు. దేవుడు వాటిని మళ్ళీ సరైన దారికి తీసుకొస్తాడు. కొంతమంది కరుకుగా కఠినంగా వ్యవహరిస్తారు. ఇంకా ఆ మెత్తని స్వభావం వారిలో ఏర్పడదు. ఆ కఠినత్వాన్ని పోగొట్టడానికి దేవుడు ఆయా రీతులుగా మన జీవితాల్లో మనల్ని మలుచుకుంటూ వస్తాడు. సంఘం అంటే అదే. సంఘములో అన్ని రకాల స్వభావం గల మనుషులుగా మనం ఉన్నప్పుడు ఆయనకు సారూప్య పోలిక చొప్పున ఆయన సారూప్యంలో మనం తయారు చేశాడు. అయితే మనకున్న సమస్య ఏంటంటే ఈ రోజున మనలో ఆయన పోలిక లేదు, ఆయన సారూప్యం కూడా మనలో లేదు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులతో ఈరోజు మానవులు ఒకరిలాగా మరొకరు ఉండట్లేదు. అంటే వేరు ఆలోచనలు, వేరు తలంపులు, వేరు రకాలుగా మానవుడు తన ప్రవర్తన సరళ కలిగి ఉన్నాడు. ఇలాంటి తరుణంలో దేవుడు సంఘముగా మనల్ని అందరిని ఒక చోట సమకూర్చి మనల్ని అందరినీ కూడా తన సారూప్యంలోకి మలుస్తూ ఉంటున్నాడు. అందుకే యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. దేవుని మహిమను సర్వ శరీరులు చూస్తారు ఈ భూమి మీద. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించి ఉన్నాడు. నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు. కనుక ప్రకటించమని ఒకరు ఆజ్ఞిస్తే నేనేం ప్రకటించాలని మరొకరు అడుగుతుంటే, సర్వ శరీరులు గడ్డి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు ఆడిపోవును. మనందరం గడ్డి పువ్వు లాంటి వారం. మన అందం అంతా అడవి పువ్వు లాంటిదే. అడవి పువ్వుకున్న అందం ఎంతసేపు ఉంటది? వాడిపోతుంది. మన జీవితంలో మనం ఏదైతే అందం కలిగి ఉన్నామో, ఏదైతే శ్వాసాన్ని కలిగి ఉన్నామో, అది ఓదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. అడవి పువ్వు లాంటిది మన అందం అని చెప్తూ ఉంటున్నాడు. ఈ రోజున అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఒకసారి మన శరీరాన్ని చూసుకొని, మన శరీర సౌందర్యాన్ని చూసుకొని కూడా మనం ఎంతగానో మురిసిపోతూ ఉంటాం. కానీ ఆ సౌందర్యం కూడా ఒకానొక రోజుకి సంపూర్ణంగా అంతరించిపోతుంది ప్రియుల. అయితే ఈ భూమి మీద అశాశ్వతమైనటువంటి లోకంలో, ఈ యొక్క సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నటువంటి లోకంలో మనం కూడా గడ్డి వలె ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నామని గుర్తెరిగి శాశ్వతమైన దాన్ని మనం గుర్తెరగాలి. ఏంటది? దేవుని వాక్యంలో చూడండి. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతం ఎక్కుము. కనుక దేవుని వాక్యమే నిత్యము నిలిచేది. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, చూడండి, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో నీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. దేవుని వాక్యంలో దేవుడి గురించి ఎవరు ప్రకటించాలి? సత్యదేవుడు, నిజదేవుడిని గుర్తెరిగిన మనం దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇతరులకు తెలియపరచాలి కదా. మనం నిజదేవుని గుర్తెరిగిన తర్వాత ఆ సువార్తను ఇతరులకు తెలియపరచాలి కదా. నిజమైన దేవుడు ఒక్కడే. ఆయనే సర్వ సృష్టికర్త. ఆయన సమస్తమును కలగజేసినటువంటి దేవుడు. ఆయన ద్వారా రాయబడినటువంటి వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించినటువంటి మనం ఇతరులకి దేవుని గురించి బలముగా ప్రకటించాలి, చెప్పాలి. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క గొప్పతనాన్ని. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. కనుక తన బాహువు చేత సర్వ సృష్టిని ఏలుతూ ఉన్నాడు. ఆయన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్ద ఉన్నది.
ఆయన చేయు ప్రతీకారం ఆయన ముందుగా నడుచున్నది కనుక మనకిచ్చే బహుమానము ఆ నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆ గొప్ప బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతుంటున్నాడు. అలాగే ఆయన చేయు ప్రతీకారము కూడా ఆయన ముందుగా నడుచున్నది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం పాపము చేస్తే పాపానికి తగిన ప్రతీకారం, శిక్ష మన జీవితంలో వస్తుంది. అందుకనే మనందరం కూడా గడ్డిని పోలిన వారమని ఆ మార్గంలో మనలో ఉన్నటువంటి అవిధేయతలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ సరిదిద్దుకొని ఈ లోకం దాని ఆశయం గతించిపోవచ్చున్నాయి. మనందరం గడ్డి లాంటి వారమని గ్రహించుకొని ఏం చేయాలంటే దేవునికి లోబడి జీవించాలి. దేవుడు ప్రతీకారం చేసే రోజు ఒక రోజు ఉంది కనుక మనం ఏదైనా పాపం చేస్తే మనకు 200 శిక్ష వస్తుంది అనే భయం కలిగి, అలాగే అశాశ్వతమైన లోకము గడ్డి లాంటి వారమని గ్రహించుకొని దేవుని బిడలుగా జీవిస్తూ ఇతరులకు దేవుని గురించి ప్రకటన చేస్తూ సువార్త చేస్తూ మనం ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున మనకి గడ్డి లాంటి వారమని తెలుసు కానీ అందము అడవి పువ్వు లాంటిదని తెలుసు కానీ అయినా మరి మోసపోతుంటున్నాం మనందరం కూడా. ఈ లోకములో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెల పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును, తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు. అందుకే దేవుని వాక్యంలో చూస్తే ఎట్లా నడిపిస్తాడు? గొర్రెల కాపరి వలె మందనంటే గొర్రె పిల్లల వలె కూర్చి రొమ్మును ఆనించుకొని మోస్తాడు, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. కనుక మనల్ని గొర్రెల మందగా సంఘముగా మనల్ని కూర్చి మనల్ని ఏ విధంగా నడిపిస్తాడంటే ఆయన తన రొమ్మును ఆనించుకుంటాడంటే. కొత్తగా మారు మనసు పొందినటువంటి వాళ్ళకి ఏం తెలియకపోతే రొమ్మును ఆనించుకొని వాక్యం అనే పాల చేత వారిని నెమ్మదిగా పెంచుకుంటూ వస్తాడంట దేవుడు. ప్రధాన కాపరి, గొర్రెల కాపరి అనేటువంటి దేవుడు చక్కగా వారిని సరైన దారిలోకి తీసుకొచ్చి ఆత్మీయతలోకి నిలబెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండే విధంగా ప్రతి ఒక్కరిని బలపరుచుకుంటూ వస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియమైన వారలారా, సంఘముగా మనం ఎన్నో రీతులుగా స్వభావం కలిగినటువంటి వారమైనప్పటికీ దేవుడు మనల్ని ఆయా రీతులుగా మనల్ని సర్వసంపూర్ణతలోకి నడిపించుట కొరకై సంఘాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడో గమనించండి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మనల్ని, మన స్వభావాన్ని సరిచేసి మనల్ని ఆత్మీయతలోకి తీసుకురావటానికి ఇష్టపడుతున్న దేవుడు. కనుక మన జీవితంలో ఇంకా ఏదైనా పాపం ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి 200 శిక్ష వస్తుందని గ్రహించుకొని దేవునికి లోబడి జీవిద్దాం. అందుకనే కుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జానతో ఆకాశములు కొలిచిన వాడెవడు, భూమిలోనున్న కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతము తూచిన వాడెవడు, తూలిక చేత కొండలను తూచిన వాడెవడు. అంటే దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, వాళ్ళారా బుజ్జక్క 4 మినిట్లో పెట్టుకున్నామా, కొలిసిన వాడెవడు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయన మంత్రి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను, ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు. అందుకే ప్రియులారా, దేవునికి మనం ఏమైనా నేర్పిస్తామా, బోధిస్తామా, ఆలోచన చెప్తామా, వివేకము కలగజేస్తామా, న్యాయ మార్గం గురించి ఆయనకి నేర్పుతామా, అభ్యసింపజేస్తామా, బుద్ధి మార్గం బోధిస్తామా? జనములు చేద నుండి జారు బిందువులు వంటి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సుమిదలకు లెబలోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనము లేనట్టుగానే ఉండెను. ఆయన దృష్టికి అవి అవిభావముగాను శూన్యముగాను ఎంచబడదు. కనుక మానవులైన మనం ఆయన దృష్టికి మనం లేనట్టుగానే ఉన్నామంటాడు. ఆయన జానతో ఆకాశములు కొలిచి చూసేవాడెవడు, జానతో ఆయన ఆకాశాలను కొలుస్తాడు. మన్ను కొలపాత్రలో ఉంచినటువంటి ఆయన రాసుతో పర్వతాలను కొలవగలడు, తూనికి చేత కొండలను పట్టుకొని తోస్తాడు. ఆయన అంత శక్తి గల దేవుడు అండి మన దేవుడు. కనుక ఆయనకి మనం నేర్పాల్సిందేం లేదు, బోధపరచాల్సిందేం లేదు, ఆయనకి మనం తెలియపరచాల్సిందేం లేదు. మనం సరి చేసుకోవటం తప్ప ఆయనకి మనం ఏదో తెలియపరుద్దాం,
ఆయనకు మనమేదో నేర్పిద్దాం, ఆయన ద్వారా మనమేదో ఆలోచన కలిగి ఉందామని మనం ఆయన ఎంతగా ఇది చేసినా, ఆయన మన జీవితం అంతా ఆయన సూక్ష్మ రేణువుల వలె ఉన్నాయి. అంటే ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నాయి అంటే చూడండి. ద్వీపాలని మరి అంత పెద్ద పెద్ద ద్వీపాలని ఒక సూక్ష్మ రేణువుల వలె ఆయన చూస్తున్నాడంటే మనం ఎంతటి వారం ప్రియులారా? కనుక మన స్థితి ఏంటి? కనుక జనాలను చూస్తే ఆయన ఆకాశం ముందున్న జనాలు చూస్తే అసలు జనాలు లేనట్టుగానే ఆయన దృష్టికి కనపడుతున్నాం. అట్లాంటి పరిస్థితి మనది. మానవులమైన మనం ఏ పాటి వారు? ఈ సృష్టి మొత్తాన్ని ఆయన సృజించినటువంటి దేవుడండి. అంత గొప్ప దేవుని అనాది ప్రణాళికలో మనం ఉన్నామని గ్రహించుకొని ప్రభు దగ్గరికి వచ్చి, దేవా సృష్టికర్తమైన తండ్రి, నన్ను బలపరచయ్యా, నాలో ఇంకా ఏదైనా పాపం ఉంటే సరిచేయమని దేవుణ్ణి అడిగి 200 శిక్ష వస్తుందని గ్రహించుకొని, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని గ్రహించుకొని ప్రభువుకు లోబడి మనం బ్రతికినంత కాలం సంఘముగా దేవునికి మహిమ తీసుకొద్దాం. మనలో ఎత్తు పల్లాలు ఉన్నాయి. కొందరు పర్వతాల వలె ఎత్తుకున్నారు, కొందరు లోయల వలె ఉన్నారు, కొందరు వంకర మార్గాల్లో తిరుగుతుంటున్నారు, కొందరు కరుకుగా ఉన్నారు. మరి కొన్ని గొర్రెలు పాలిచ్చే గొర్రెలుగా ఉన్నటువంటి వాటిని ఆయన రొమ్ము నానిచ్చుకొని చూస్తున్నాడు. సంఘాన్ని అట్టి రీతిగా ప్రేమిస్తున్నాడు. సంఘంలో మనందరి స్థితి ఏంటి, మన యొక్క స్వభావం ఏంటి, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది తెలుసుకొని, దేవుడికి మనం ఏమి నేర్పించాల్సిన అవసరం లేదని గ్రహించుకొని, దేవుని పాదాల చెంతకొచ్చి దేవునికి లోబడి ఖచ్చితమైన మనస్సాక్షి కలిగి సంఘముగా మనం ఆశీర్వాదకరంగా చేయబడతా వద్దాం. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకి ఏది లోటు లేకుండా మనల్ని ఆదరిస్తాడు, మనతో ప్రేమగా మాట్లాడతాడు, మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సంబంధం మనందరం వాటి అనుభవం కలిగి జీవించలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.